ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ మండే అండి. మండే మార్నింగ్ అయితే చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. మొన్న గౌతమ్కి కొత్త జాబ్ వచ్చిందని ఒక వీడియో పెట్టాను కదా, చాలామంది కింద కామెంట్స్లో అక్క చాలా చాలా కంగ్రాట్స్ అని పెట్టారనమాట. చాలా వరకు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. నేను వీడియో పెట్టాను, అన్నీ అందులో చెప్పాననమాట. గౌతమ్ ఎంతవరకు చదివాడు, గౌతమ్ ఏ కోర్స్ తీసుకున్నాడు అని చెప్పాను. స్కూల్ ఎక్కడ చదివాడు అని అందులో చెప్పాను. నేను పూర్తిగా చూడలేదనమాట. మన సిస్టర్స్ సగమే చూశారు. నేను 20 మినిట్స్ ఎంతో పెట్టినట్టుగా ఉన్నాను ఆ వీడియో. 20 మినిట్స్ పెడితే 5 మినిట్సే చూస్తున్నారు. తర్వాత మరి చూడట్లేదు. ఇన్ఫర్మేషన్ వాళ్ళకి దొరకదు. మరి ఎలా అమ్మ, అంతా చూస్తే కదా తెలుస్తుంది. అందుకోసమే నేను మళ్ళీ వీడియో చేయడం చెప్తున్నాను. మళ్ళీ వీడియోలో చెప్తున్నాను. ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సరే, ఇంకొకసారి గౌతమ్ ఏ కాలేజీలో చదివాడు, ఏ స్కూల్ చదివాడు, గౌతమ్ ఏ కోర్సెస్ తీసుకున్నాడు అనేది క్లియర్గా ఇంకొక వీడియోలో చెప్తానన్నమాట. ఓకేనా? సరే, అయితే కొంతమంది సిస్టర్స్ అక్క మీరు నిత్య పూజ ఎలా చేసుకుంటారు అక్క, ఒక్కసారి చెప్పండి అక్క అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే చెప్పాను. ఎప్పుడో మన పాతింట్లో అంటే రెంట్ హౌస్లో ఉండేటప్పుడు నేను పంచోపచార పూజ చెప్పానమాట. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు, కొత్తగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేను ప్రతినిత్యం ఎలా పూజ చేసుకుంటాను అనేది. అయితే ప్రతి వాళ్ళ ఇంట్లో లలితాదేవి ఫోటో అయితే ఖచ్చితంగా ఉండాలండి. సృష్టి అంటే అమ్మ అందరికంట సృష్టించిన తల్లి అమ్మ. లలితాదేవికి మించింది ఇంకొకటి లేదండి. ఆ అమ్మని ఎవరైతే పాదాలు పట్టుకొని వేడుకుంటారో వాళ్ళకి సమస్యలు అంటూ ఉండవన్నమాట. నాకు అనుభవంతో మీకు చెప్తున్నాను. ప్రతి నిత్యము పారాయణం చేసుకోండి. మీకు ప్రతి నిత్యం లలిత పారాయణం చేసుకోకపోతే శుక్రవారం చేసుకోండి. చాలా అద్భుతాలు చూస్తారనమాట. అయితే ప్రతి నిత్యం మనము నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా లలితాదేవి దగ్గర మనము ఎప్పుడైనా సరే, లక్ష్మీదేవి దగ్గర అయినా లలిత అమ్మవారి దగ్గర అయినా సరే పసుపు కుంకుమ ఇలా పెట్టుకోవాలన్నమాట చిన్న బౌల్తో. అది చాలా తక్కువగా పెట్టాలి. అదైతే మనము 15 రోజులకు కానీ నెలసరి అయిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ చేస్తాం కదండి, అప్పుడైనా సరే మనము అది తీసి తులసి కోటకి అలాగే ద్వారబంధాలకి రాసుకోవాలన్నమాట. ఆ కుంకుమ ఆ పసుపు అనమాట. ఇలా చేస్తానన్నమాట. ఆ తర్వాత లలితాదేవికి మాత్రం ఖచ్చితంగా ఉపచార పూజ అంటే చాలా ఇష్టం. అమ్మవారికి ఉపచార పూజ అంటే చాలా ఇష్టం. ప్రతి నిత్యం నేను ఉపచార పూజ చేస్తాను. ఏదైనా ఇలా పూజలు ఉండేటప్పుడు ఉపచారాలతో చేస్తాను. ఇది ఉపచార పూజ అనమాట. అయితే అమ్మవారి దగ్గర నిత్య కలశము ఏర్పాటు చేసుకోండి అని మన పాత వీడియోలో చాలా వరకు చెప్పానమాట. నిత్య కలశంలో మనము రాగి చెంబుతో అమ్మవారి దగ్గర ఈ రాగి చెంబుతో నీళ్లు పెట్టాలి. నీళ్లు పెట్టి దానికి సైజ్ అయిన గాజులు వేయాలి. ఇది అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఇలా కలసం ఏర్పాటు చేసుకుంటే మీ దగ్గర గాజులు ఏవైనా ఉంటే ఆ చెంబుకు తగినట్టు గాజులు వేసుకోండి. చాలా చిన్న చెంబు అయితే సరిపోతుంది. ప్రతి నిత్యం రాగి చెంబుతో మనము ఆ లలిత అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. లలిత అమ్మవారి దగ్గర కుడివైపు అంటే మనం కూర్చునేటప్పుడు అమ్మవారికి ఎడమ వైపు, మనకి కుడివైపు అనమాట. మనం కూర్చుంటాం కదా, మన ఎడమ చేయి వైపు అమ్మవారి కలసం పెట్టుకోవాలన్నమాట. ప్రతి నిత్యం ఇది మారుస్తూ ఉండాలి. ఈరోజు పెట్టింది మళ్ళీ రేపు తీయకూడదా అని కూడా అడగకూడదు అనమాట. ప్రతినిత్యం ఇది మనం కలసం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. గాజులు అయితే మీ ఇష్టం అనమాట, మార్చుకోవచ్చు. 15 రోజులకో నెల రోజులకో మార్చుకోవచ్చు. అవి మనం వేసుకోవచ్చు అనమాట. అయితే ఈ కలసంలో వాటర్ వేసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షతలు, జవ్వాది పౌడరు, అలాగే కొంచెం అక్షతలు, పచ్చకర్పూరం వేసి ఒక ఎర్ర పుష్పం పెట్టి అమ్మవారి దగ్గర పెట్టాలి. అమ్మవారికి కుడివైపున పెట్టాలి, మనకి ఎడమ వైపు వస్తుంది మనం కూర్చునేటప్పుడు. చూసుకోండి. ఇలా పెట్టిన తర్వాత అమ్మవారి దగ్గర మాత్రం ఖచ్చితంగా పంచోపచార పూజ చేసుకోవాలి. ఉపచారాలంటే 5 ఉపచారాలండి. ప్రతి నిత్యం అందరము చేసేదండి. అయితే కొంచెం మనము నియమాలు తెలుసుకొని చేసుకోవాలన్నమాట. అమ్మవారికి ఈరోజు పుష్పం లేకపోతే ఇంటి దగ్గర తులసి దళమైనా పెట్టండి, లేకపోతే అక్షతలతోనైనా పూజ చేసుకోండి. ఏమీ లేదు ఈవేళ దీపారాధన నేను చేయను అనకండి. దీపం పెట్టి అమ్మవారి దగ్గర ఒక్క క్షణమైనా సరే ఏమి లేకపోతే ధ్యానం చేయండి. ఓకేనా? అయితే ఇగోండి, ఇక్కడైతే నేను ఉపచారకి ఏమేమి కావాలి అంటే దీపం, ధూపం, గంధం, పుష్పం, నైవేద్యం అండి. దీన్నే
పంచ ఉపచార పూజ అంటారు. ఇవి ప్రతి నిత్యం మన ఇంట్లో ఉండేవే, అందరి ఇంట్లో ఉండేవన్నమాట. అయితే అమ్మవారికి మాత్రం ఖచ్చితంగా పంచోపచార పూజ అంటే చాలా ఇష్టం. ముందుగా మనము దీపాలు కుందులు ఉంటాయి కదండి, అవి చక్కగా శుభ్రం చేసుకొని ఆవు నెయ్యి అయితే ఆవు నెయ్యి, నువ్వుల నూనె అంటే నువ్వుల నూనెతో చక్కగా 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా తయారు చేసుకొని దీపారాధన చేసుకోవాలి. కొంతమంది కామాక్షి దీపం నాలాగా పెడుతూ ఉంటారు. అలా కూడా నిత్యము అమ్మకి కామాక్షి దీపం పెట్టుకోండి. ఇది గజలక్ష్మి దీపం అండి, కామాక్షి దీపం కాదు. లక్ష్మీ అమ్మవారు 2 ఏనుగులు ఉంటాయి, దీన్ని గజలక్ష్మి దీపం అంటారు. ఇది ప్రతి నిత్యం నేను పెడతాను. కామాక్షి దీపం కూడా నా దగ్గర ఉంది. ఎప్పుడో నవరాత్రులకి కామాక్షి దీపం తీస్తానన్నమాట. ఓకేనా. ఇగోండి, ఆ తర్వాత మీ ఇంట్లో శివలింగం ఉందనుకోండి, శివలింగంకి మాత్రం ఖచ్చితంగా ముందుగా విభూది జల్లి దానిపైన మనకి నేను ఇలా సోమవారం చేస్తూ ఉంటాను. నిత్యంగా చేసేటప్పుడు మామూలుగా నిత్య దీపారాధన చేసేటప్పుడు మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను. వాటర్తోనే చేస్తాను. ప్రతి సోమవారం అయితే విభూది ఇలా మారేడుకాయలు విభూది పెట్టుకున్నాను కదా నేను, అలా మారేడుకాయలు ఉండే విభూది శివలింగం మీద వేసి అప్పుడు నేను పైన ఈ గలంతికలో నీళ్ళు పోస్తాను. పోసేసిన తర్వాత అది చుక్కకు చుక్క మనకి కారుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత అగరబత్తితో కానీ ధూప్టిక్స్తో కానీ మనము కామాక్షి దీపం అయితే ముందుగా మీరు పెట్టుకున్నట్టుగా అయితే కామాక్షి దీపం వెలిగించుకోవాలి. మీకు ఇంకా చెప్పడం మర్చిపోయాను, ముందుగా మనం దీపారాధన మాత్రం తులసికోట దగ్గర మీరు చేసేసుకోండి. నేను తులసికోట దగ్గర దీపారాధన చేసింది మీకు చూపించలేదు. ముందుగా ప్రతి ఇల్లాలు తులసికోట దగ్గర దీపం పెట్టుకోండి, ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత ఇగోండి, ముందుగా దీపాలు వెలిగించిన తర్వాత చక్కగా ధూపం ఇవ్వాలన్నమాట. అన్ని దేవతలకి ధూపం ఇవ్వాలి. ధూపం ఇచ్చిన తర్వాత అప్పుడు మీ దగ్గర చెప్పాను కదా శివలింగం ఉన్నట్టుగా అయితే ఆ శివలింగానికి ముందుగా వాటర్ అయితే ఆ గలంతికలో వెయ్యాలి. నేనైతే అక్కడ శివలింగం దగ్గర ప్రతి సోమవారము ఇలా విభూది వేసిన తర్వాతే వాటర్ అయితే వేస్తాను. ప్రతినిత్యం వేసుకుంటే మంచిదే, కానీ నేనైతే ప్రతినిత్యం వేయనండి, ఒక్క సోమవారమే వేస్తాను. ఓకేనా. అయితే దీపం వెలిగించిన తర్వాతే మనం పుష్పం పెట్టుకోవాలన్నమాట. నేను అది ముందు మనం పుష్పం పెడతామనుకోండి అలంకారణంగా అయిపోద్ది అని చెప్పారనమాట కొంతమంది పంతులు చెప్తున్నారు. మరి దీపం పెట్టిన తర్వాతే మనం పుష్పం పెట్టాలంట. ఇక్కడైతే పుష్పం అయితే నేను మందార పువ్వు అయితే ఈరోజు మన చెట్టుకి పూసింది, అమ్మవారికి అయితే పెట్టేసిన తర్వాత ఇక్కడ మామూలుగా ఈరోజు మనకి సోమవారం కదా, సోమవారంకి సంబంధించిన అష్టోత్తరాలు శివుడికి చదువుకోవచ్చు. మనము మంగళవారం చేసుకున్నాం అనుకోండి పూజ, మంగళవారానికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకోవచ్చు. లేదు మేము ప్రతి నిత్యము లలిత సహస్రనామం చదువుకుంటామంటే దీపారాధన చేసుకున్న తర్వాత లలిత సహస్రనామం చదువుకోండి. నేను ప్రతి నిత్యం లలిత సహస్రనామం నాకు వీలు అవ్వట్లేదండి. ఈ పిల్లలు ఇద్దరు వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వడం వల్ల లలిత పారాయణం చేయాలంటే నాకు గంట పట్టేస్తుంది అనమాట. పూజ అయిన తర్వాత అది నిదానంగా చదువుకున్న తర్వాత, అందుకోసం సాయంత్రం పూట అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. ఎప్పుడు నాకు శ్రద్ధ కలిగితే అప్పుడు చదువుతూ ఉంటానన్నమాట. శుక్రవారం మాత్రం అయితే ఖచ్చితంగా లలితమ్మను వదలను, లలిత సహస్రనామం చదువుతూ ఉంటానన్నమాట. శుక్రవారం మార్నింగ్ మిస్ అయినా సాయంత్రం ఎలాగైనా సరే ఒక గంట స్పెండ్ చేసుకుంటున్నాను అనమాట అమ్మ దగ్గర. ఇగోండి, ఇక్కడైతే నేను ఒట్టివేలు లోపల చిన్న గలంతికి ఒట్టివేలు కొంచెం దూర్చానండి హోల్లో. అలా దూరిస్తే మనకి ఆ అభిషేకం కొంచెంగా మనకి పడుతూ ఉంటుంది. ఇగోండి, ఆ పైన వాటర్ కొంచెం పడుతూ ఉంటుంది అనమాట. అలా నేను చేసుకున్నాను. ఆ తర్వాత ఇగోండి, మన చెట్టుకే మారేడు దళం అయితే నిన్నే తీసాను. సోమవారం కొయ్యకూడదనమాట మారేడు దళాలు. మారేడు చెట్టుకి మనము ఆదివారం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ పుష్పం గంధంలో ముంచి పుష్పం సమర్పయామి అని మనము అమ్మవారికి పుష్పం సమర్పించాలి. ధూపం సమర్పయామి అని అనాలి, నైవేద్యం సమర్పయామి అనాలి. నేను సింపుల్గా చెప్తున్నానండి. ఇంకొక వీడియో నేను చేశాను అనమాట లాస్ట్ ఇయర్, పంచోపచార పూజ ఎలా చేసుకోవాలి, మంత్రాలు ఎలా ఉండాలి అనేది నేను పాత వీడియో చేశాను. ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానమాట. నేను సింపుల్గా చేసుకునేదే మీకు చూపిస్తున్నాను. అమ్మవారికి దీపం అంటే ముందుగా దీపం వెలిగించి దీపం దర్శయామి అంటాను, ధూపం దర్శయామి, ధూపం సమర్పయామి, ఇలా మాట్లాడుకొని మామూలుగా ఇలా చెప్పుకొని దీపం అన్నీ ఇచ్చిన తర్వాత మనము నమస్కారం చేసుకొని అష్టోత్తరాలు చదువుకొని హారతి ఇచ్చేయాలన్నమాట.
ఈ విధంగా సింపుల్గా చేస్తాను ఫ్రెండ్స్. పెద్ద ఆడంబరం ఏముండదు. ప్రత్యేకం అంటే కొంచెం శుక్రవారాలు గటైతే నేనైతే కొంచెం పూజ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అమ్మకి ఎక్కువసేపు అమ్మ దగ్గరే గడుపుతాను. అయితే ఎంత అలంకరణ చేసామని కాదండి, మన దగ్గర ఎంతవరకు ఉంది. ఒక పుష్పం ఉన్న ఒక పుష్పం పెట్టండి. పూర్తిగా మీ దగ్గర పుష్పం లేదనుకోండి, మీ దగ్గర తులసి కోట వేరేగా ఉందనుకోండి, పూజ చేయండి. తులసమ్మ ఉంటే ఆ తులసి దళాలతో కూడా పూజ చేసుకోవచ్చు. లేదు మాకు తులసి దళాలు కూడా లేదంటే అక్షతలతో పూజ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇదండి నా పంచోపచార పూజ, నేను డైలీకి చేసే పూజ. ఆ తర్వాత శివరాత్రి వస్తుంది కదండి, శివయ్య కోసము అలాగే నిత్య దీపారాధన కోసం అలాగే ప్రతినిత్యం నేను నవరాత్రులు అన్ని 4 నవరాత్రులు చేస్తాను కదా. అమ్మకి హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం లేదండి, అందుకోసం ఒక వెబ్సైట్ నుంచి హారతి పళ్ళెం అయితే నేను ఇక్కడైతే బుక్ చేసుకున్నానండి. ఇదైతే నాకు 450 పడిందనమాట. క్వాలిటీ అయితే బాగుందండి, చాలా బాగుంది. ఎందుకంటే ఈ హారతి పళ్ళెం మనకి ఎక్కువగా టెంపుల్స్లో చూస్తూ ఉంటామన్నమాట. ఇది ఇంట్లో ఉంటే అమ్మవారికి ఎన్ని హారతులు ఇవ్వచ్చో, ఎంత బాగా ఇవ్వచ్చో. నేను మనకి శివరాత్రి వస్తుంది కదా, ఆ శివరాత్రికి సంబంధించిన హారతులన్నీ శివయ్యకి ఏవేవి ఇవ్వాలనేది మీకు చూపిస్తానమాట నెక్స్ట్ వీడియోలో. ఇగోండి. ఆ తర్వాత నాకు ఎప్పటి నుంచో ఇది తీసుకోవాలని అమెజాన్లో చూశానమాట. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉందండి. ఆ తర్వాత ఒక వెబ్సైట్లో ఇది తీసుకున్నానమాట. మీకు కావాలంటే నేను వాళ్ళకి అడిగి మీకు ఇస్తానన్నమాట, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే నంది నంది దీపం అంటారు, నంది హారతి కూడా ఇవ్వచ్చు. ఇందులో నంది షేప్ ఉందనమాట. ఇది నంది దీపం పెట్టుకోవచ్చు. మనము శివయ్యని ఇందులో పెట్టి అభిషేకం చేసుకోవచ్చు. చాలా రకాలుగా ఇది యూజ్ చేసుకోవచ్చు అండి. నాకు ఎంత బాగా నచ్చిందో. ఇగోండి చూసారా, నంది షేప్ ఎంత బాగుందో. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. బ్రాస్ అండి ఇది. నాకైతే బాగా నచ్చిందండి. శివయ్యకి శివరాత్రికి చక్కగా హారతులన్నీ ఇవ్వచ్చు. ఇందులో అభిషేకం అప్పుడప్పుడు చేసుకోవచ్చు శివయ్యకి. దీంతో అభిషేకం కూడా చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అయితే ఇది కొన్నానండి. ముఖ్యంగా నాకు నంది హారతి కన్నా ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది దీంతో అమ్మకైతే బిల్వదళాల హారతి, కాయిన్స్ హారతి, ఎన్ని హారతులు ఇవ్వచ్చు. గవ్వలతో హారతి నా దగ్గర ఇప్పటి నుంచో కొనాలనుకున్నాను కానీ కొనలేకపోయానండి. ఈసారి అయితే ఇది కొనేసానండి. చాలా బాగుంది. స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. ఏ దేవతలకైనా అభిషేకము ఈ నందిలో మనము ఏదైనా జలం వేసుకొని అభిషేకం చేయొచ్చు. చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళకి అడిగి. ఇవి అమెజాన్లో కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి. ఓకేనా? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖ.